2026 సంవత్సరంలో ఇప్పుడు మనకి జ్యేష్ఠమాసం, దాంతోపాటు ఈ సంవత్సరంలో అధిక మాసం అంటాం, అది వచ్చిందనమాట. అందువలన ఈ జ్యేష్ఠ మాసంలో చాలామందికి సందేహాలు ఏమిటంటే, ఏమంటే శుభకార్యాలు చేసుకోవచ్చా అండి అని చాలామందికి సందేహాలు ఉంటాయి. అసలు అధిక జ్యేష్ఠ మాసంలో మాత్రము అసలు ఏ విధమైనటువంటి శుభకార్యాలు చేయరనేటటువంటి విషయం కొంతమంది పెద్దలకు తెలుసు. అయితే జ్యేష్ఠ మాసంలో మనకి ఇప్పుడు మే 15, 2026 సంవత్సరం రోజున ఏం జరిగిందంటే, ఈ యొక్క రవి మనకి వృషభ రాశి సంచారంలో ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు రవి మేషరాశిలో ఉండి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ అక్కడ శుక్రుడు ఉన్నాడు కాబట్టి రవి శుక్రులు ఇద్దరూ కలిసి మనకి ఏం జరుగుతోంది, అస్తంగత్వము మూఢమి అంటాం. ఎప్పుడైతే రవి శుక్రుడితో కలిస్తే శుక్రమూఢం అంటాం, గురువుతో కలిస్తే గురుమూఢమే అంటాం. కాబట్టి మూఢాలలో శుభకార్యాలు అనేటటువంటివి చెయ్యం. కాబట్టి ఈ వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో మనం మూఢం వచ్చింది కాబట్టి, శుక్రమూఢం వచ్చింది కాబట్టి ఈ యొక్క మాసంలో జ్యేష్ఠ మాసంలో శుభకార్యాలు వివాహాలు లేవు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏమంటే గృహప్రవేశాలు చేసుకోవచ్చా అండి అని సందేహం. గృహప్రవేశాలు కూడా చేయకూడదు. లాస్ట్కి ఇంటీరియర్ డెకరేషన్ ఏమండి, ఇల్లు రిపేర్లు అలాంటివి ఏమన్నా చేయొచ్చా అండి అంటే, మనకి మే 11వ తేదీ నుంచి మే 28వ తారీఖు వరకు కర్తరి ఉంది. ఈ కర్తరిల్లో డొల్లు కర్తరి, నిజ కర్తరి అని ఉంటాయి. మరి ఈ కర్తరిల్లో యొక్క ప్రత్యేకత ఏంటంటే, కర్రతో చేసే పని మనం చేయకూడదు. అందువలన మనకి ఇంటీరియర్ డెకరేషన్ లోపల చేసుకోవడం కానీ, లేదా ఈ యొక్క ఇంట్లో కర్రలకు సంబంధించి గడపల రిపేర్లు, తలుపుల రిపేర్లు ఇలాంటివన్నీ కూడా మనం చేయకూడదు. పూర్వంలో మరి తాటాకు ఇల్లులు ఉన్నటువంటి వాళ్ళు, పెంకుటిల్లు ఉన్నటువంటి వాళ్ళు ఇల్లులు తీసేసి మళ్ళీ కొత్త తాటాకులు వేసుకోవడము, వర్షాకాలం వస్తుంది కాబట్టి మనకి వర్షాలు అవి చిల్లులు పడి కారతాయని చెప్పేసి ఇటువంటి పనులన్నీ కూడా ఎప్పుడు చేసేవారు, మనకు వర్షాకాలం ఈ మాసాల్లోనే ఇంకా వస్తుంది కాబట్టి దానికంటే ముందు ఈ కర్తరికి వచ్చేటటువంటి ముందే చేసి పెట్టుకునేవారు అనమాట రెడీగా. కాబట్టి ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో కనుక మనం చూసినట్లయితే వివాహ ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ యొక్క ఆషాఢ మాసంలో కూడా వివాహాలు మనం లేవు. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో కొద్ది రోజులు ఉండడం, ఆ తర్వాత మళ్ళీ కార్తీక మాసం తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి. అందువలన ఇప్పుడు ఆల్రెడీ ఈ సంవత్సరం మే ముందు ముహూర్తాలన్నీ కూడా అయిపోయినాయి. కాబట్టి వీటి రీత్యా మనం ఏమిటంటే జ్యేష్ఠ మాసం మీద చాలామందికి డౌట్లు ఉన్నాయి. ఏమండి ఈ యొక్క జ్యేష్ఠ మాసం అని ఎందుకన్నారు అంటే, ఇప్పుడు ఒక్కొక్క నెలకి ఒక్కొక్కళ్ళు అధిపతులు అనమాట. ఇప్పుడు ఆదివారానికి రవి అధిపతి, మంగళవారానికి కుజుడు అధిపతి, అలా మాసాలకు కూడా అధిపతి ఉంటాడు. ఈ జ్యేష్ఠ మాసానికి అధిపతి జ్యేష్ఠాదేవి. అందువలన మనకి శనీశ్వరుడి యొక్క జయంతి అందువల్లనే మనకి చూడండి అప్పుడే వస్తుంది. జ్యేష్ఠ మాసంలోనే ఇంచుమించు కొంచెం 2 రోజుల ముందు ఆ రోజు నుంచే మనకి జ్యేష్ఠ మాసం రావడానికి కారణం అదే అనమాట. అంటే శుభకార్యాలు అనేటటువంటివి మనకి ఈ అధిక జ్యేష్ఠ మాసం వచ్చినప్పుడు నిషిద్ధాలు. కాబట్టి మనం నిత్య పూజలు మాత్రం చేసుకోవచ్చు. తర్వాత రజస్వల అయిందండి, మరి వాళ్ళకి ఫంక్షన్స్ చేసుకోవచ్చు అంటే దాన్ని తప్పించుకోలేము కాబట్టి అది సృష్టికి ఇది కాబట్టి మనం రజస్వల అలాంటి ఫంక్షన్స్ చేసుకోవచ్చు. ప్రత్యేకించి మన చేతుల్లో ఉన్నటువంటివి. ఇప్పుడు వివాహాలు ఎందుకు చేయకూడదంటే, ఇప్పుడు 2 సోల్స్ని మనం కలుపుతున్నాం, 2 ఆత్మల్ని. టెంపరామెంటల్ దీన్ని చూడాలి, ఎఫినిటీ చూడాలి. ఇద్దరికి ఒకళ్ళ పెళ్లి కూతురు మాట వింటుందా వినడా, పెళ్లి కొడుకు అంటే ప్రేమ చూపిస్తుందా లేదా, అలాగే ఈ యొక్క మ్యూచువల్ అట్రాక్షన్ ఇద్దరికీ కూడా ఉందా, ఫిజికల్ అట్రాక్షన్, ఇలాంటి అనేకమైనటువంటి పారామీటర్స్ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అసలు మామూలుగా అన్నీ చూసి శుభముహూర్తాల్లో చేసిన పెళ్ళిళ్ళకే ఇవి ఉండడం లేదు, వినడం లేదు. అందువలన ఎప్పుడైతే శుక్రుడు వీక్గా ఉంటాడో, మరి రవితో కలిపి అస్తంగత్వం అయినప్పుడు అటువంటప్పుడు శుభ ఫలితాలని శుక్రుడు ఇవ్వజాలడు. కాబట్టి మనం జ్యేష్ఠ మాసంలో త్రిజ్యేష్ఠని చేయకూడదు అండి అని అంటారు. అంటే 3 జ్యేష్ఠాలు రాకూడదు. ఇప్పుడు ఇంటికి ఒక కుమారుడు, పెళ్ళికొడుకు జ్యేష్ఠుడు అనుకోండి పెద్దవాడు, ఆడపిల్ల కూడా ఇంటికి పెద్దది అనుకోండి, 2 జ్యేష్ఠలు అయినాయి. వాళ్ళిద్దరిలో ఒక నక్షత్రం జ్యేష్ఠ అనుకోండి, 3 జ్యేష్ఠలు అయిపోయినాయి, పనికిరాదు. అలాగే
ఇంటికి పెద్దవాడు లేకపోతే ఇంటికి పెద్ద అమ్మాయి జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయకూడదు, ఇదొకటి. అలాగే మనకి ఇద్దరు జ్యేష్ఠలు జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయకూడదు, జ్యేష్ఠ నక్షత్రాలు. ఇలా రకరకాలు ఉన్నాయి. ఈ మధ్య మనకి జ్యోతిషం విస్తృతంగా మనకి అయిపోవడం వల్ల యూట్యూబ్లో బ్రహ్మాండమైనటువంటి జ్యోతిష విజ్ఞానం తెగొచ్చేస్తుంది మహాపండితులు వచ్చి. దానివల్ల ప్రజలు కూడా మహాపండితులు అయిపోయారు. నాకు ఇటీవల ఒక ఆమె అడిగింది, ఏమండి 4 జ్యేష్ఠలు చేయొచ్చా అండి? నేను ఫస్ట్ టైం విన్నానమ్మా, మా గురువు గారుల దగ్గర ఎప్పుడు కూడా వినలేదు, నువ్వు సూపర్ డౌట్ అడిగావమ్మా అన్నాను. ఏమండి ఇంటికి జ్యేష్ఠ పెద్దోడండి, మా అమ్మాయి పెద్దదండి, ఒకళ్ళు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టాడండి, జ్యేష్ఠ మాసంలో పెళ్ళండి. 4 జ్యేష్ఠలు అయినాయి కదండి, మీరేం చెప్తున్నారు? 3 జ్యేష్ఠల్లో చేయకూడదు అన్నారు, 4 జ్యేష్ఠల్లో చేసుకోవచ్చా అన్నాడు. ఎవరు వద్దన్నారమ్మా? చేసుకో. 4 జ్యేష్ఠలు ఏమిటి, 5 జ్యేష్ఠలు ఏమిటి? అమ్మాయి జ్యేష్ఠ నక్షత్రం ఉన్నటువంటి అమ్మాయి వెతుక్కొని చక్కగా చేసుకో అమ్మా అన్నాం. అందువలన ఇక్కడ నిషిద్ధం ఏమిటంటే 3, 4, 5 ఇంకా నిండా ములుగునాడికి చలి ఏమిటని 3 వరకు చేయొద్దని శాస్త్రం చెప్తుంది. 4, 5 ఇద్దరు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు, ఇద్దరు ఇంటికి జ్యేష్ఠులు 4 అయిపోయారు. జ్యేష్ఠ మాసంలో చేసేయండి, ఏం పర్వాలేదు. 5 నిండా ములుగునాడికి చలి ఉండదు. కాబట్టి త్రిజ్యేష్ఠ మాత్రమే శాస్త్రం చెప్పింది. ఒక ఇంటికి వాస్తులో 3 పొయ్యిలు ఉండకూడదని చెప్పింది. 3ని మించి 4, 5 ఇంకెన్నైనా పెట్టుకోవచ్చు మీరు. ఆ విధంగా ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో త్రిజ్యేష్ఠ సూత్రాన్ని మనం కొంచెం పాటించాలి, పెద్దలు చెప్పారు కాబట్టి. ఆ విధంగా మీరు ఈ శుభకార్యాలు కొంచెం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. అధిక జ్యేష్ఠ మాసంలో నిత్య పూజలు చేసుకోండి. దీనికి విరుగుడు కూడా చెప్పారు. చక్కగా మేడి చెట్టుకి మీరు చక్కగా ఇంట్లో ప్రతిరోజు కూడా నీళ్లు పోసి పెంచండి. ఇంట్లో రోజు గొళ్ళకెళ్ళి మనకి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయలేము. ఈ యొక్క మేడి చెట్టు మొదల్లో 64 యోగిని గణాలు అనఘాదేవి దత్తాత్రేయ స్వామి వారు కొలువై ఉంటారు. కాబట్టి ఆ చెట్టుకు చక్కగా తులసి చెట్టుకి ఏ విధంగా అయితే మనం ప్రార్థన పూజలు చేస్తామో ఆ విధంగా మేడి చెట్టుకి చేసినప్పుడు మనకి దోషాలు పోతాయి. అలాగే చక్కగా శివ అర్చన ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో మనము ప్రతిరోజు నిత్యము శివుడికి మనం అభిషేకం చేసి, శివుడికి అంటే గొళ్ళకి వెళ్ళిపోని అవసరం లేదు. ఇంట్లోనే నార్త్ ఇండియన్స్ని చూడండి, చక్కగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ ఒక 5 సార్లు నీళ్లు పోస్తారు బెల్లం మొక్క నివేదనతో. మరి చక్కగా మీరు కనుక చేసుకుంటే ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే శుక్ర మూఢమి, ఆ శుక్ర మూఢమి యొక్క దోషాలు అనేటటువంటివి పోతాయి. మీరు జ్యేష్ఠ మాసంలో మనం చూసుకుంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకే కాదు, పాతగా పెళ్ళైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చిన్న చిన్న కీచులాటలు, భార్యాభర్తల కొట్లాటలు ఉంటాయి. అలాంటివన్నీ కూడా సమసిపోతాయి ఈ యొక్క శివారాధన వల్ల. కాబట్టి అలాగే మనకి రావి చెట్టు, ఈ రావి చెట్టు అనేటటువంటిది దేవతా వృక్షాల్లో ఒకటి, అత్యంత శక్తివంతమైనటువంటిది. ఈ రావి చెట్టుకి చక్కగా నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసుకుంటూ స్వామివారికి ఓం శనేశ్వరాయ నమః అంటూ శనీశ్వర స్వామివారికి మనం పూజ చేసినప్పుడు చక్కగా మనకి ఈ జ్యేష్ఠాదేవి యొక్క అనుగ్రహం మన మీద పడుతుంది. జ్యేష్ఠాదేవి అనుగ్రహం పడడం అంటే ఏమిటి? ఆవిడ మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది అంటే లక్ష్మీదేవి మనకి స్థిర నివాసం చేస్తుంది. కాబట్టి దాన ధర్మాలు అనేటటువంటివి చాలా అవసరము. ఎవరికైతే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడము, మరి చక్కగా పాత సామానది లేకుండా ఉండడము, ఇలాంటివన్నిటితో పాటు మనము పాత చెత్త ఆలోచనలు, ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలు ఇలాంటివి వదిలేసుకోమని అసలు అర్థం అనమాట. దరిద్ర దేవత ఎవరినరా పట్టుకుంటుంది అంటే, ఏమంటే మేము భూకబ్జాలు చేసామండి, లేకపోతే మేము బాగానే ఉన్నారండి, వాళ్ళు భూకబ్జాలు చేశారు, అన్యాయాలు చేస్తున్నారు, మీరేమో ధర్మం 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 అంటున్నారంటే శనీశ్వరుడు ధర్మం గురించే చెప్తారు. మా గురువుగారు అయినటువంటి శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులైనటువంటి భారతీ తీర్థస్వామి వారు ఎప్పుడు చెప్పినా ఒకటే మాట, ధర్మంగా నడుచుకో, ధర్మంగా నడుచుకో, ధర్మంగా నడుచుకో, ఇంతే, ఇదే సూత్రం. మరి అలా చేసినప్పుడు మీరు ధర్మ దేవత కాబట్టి శనీశ్వరుడు మీకు చక్కగా ఈ యొక్క ఎల్నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని యొక్క దోషాలు కూడా మీకు పోతాయి. రావి చెట్టుతో పాటు అర్చనతో పాటు ప్రదక్షిణలతో పాటు చక్కగా ఇతరుల మీద ఈర్ష, అసూయ అటువంటి ఇవి మానేసి సింపుల్ లివింగ్, హై థింకింగ్ రీత్యా మీరు చేసుకుంటూ దాన ధర్మాలు వికలాంగులకి, అనాథలకి, ముఖ్యంగా శనిదేవుడికి చాలా ఇష్టం, వికలాంగులకు చేసిన, సాధువులకు చేసిన, పేదవాళ్ళకి చేసిన. కాబట్టి అట్లాగా మీరు దాన ధర్మాలు చేసుకుంటూ, ఇప్పుడు డబ్బు ఉన్నటువంటి వాడు ఒక 10 రూపాయలు దానం చేస్తే సరిపోదు,
మామూలు వాడు చేస్తాడు, వాడి స్థాయిని బట్టి. మీరు వాళ్ళ కట్టలు దాచుకునేటటువంటి రాజకీయ నాయకులు వాళ్ళు తీసి వాళ్ళకి యథోధికంగా ఇవ్వాలి. అలాగే కబ్జాలు చేశారండి వాళ్ళందరూ బాగున్నారని అనుకుంటారు. మీరు చూసేది ఒక పేజే, రూపాయికి ఒక పక్కే చూస్తున్నారు. వాళ్ళ అవసాన దశలో చాలా దారుణంగా చనిపోతారనమాట వాళ్ళు. అందువలన ఆ పరిస్థితులు, నేను చేసినటువంటి భూ కబ్జాలు ఇవన్నీ నువ్వు చేయకురా బాబు అని చెప్పి ఇతర రాజకీయ నాయకులకి అలాగే ఇతర స్నేహితులకి వాళ్ళ పిల్లలకి చెప్పుకొని చనిపోతారు ఇవన్నీ. కాబట్టి శనీశ్వరుడు చాలా స్ట్రిక్టు, యముడు చాలా స్ట్రిక్టు. ఈ యొక్క జ్యేష్ఠ మాసానికి అధిపతులైనటువంటి జ్యేష్ఠాదేవి శనీశ్వరుడు మరి భార్య, అలాగే యమధర్మరాజు శనికి అగ్రజుడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ జ్యేష్ఠ మాసంలో శివారాధన చేసుకోండి. నేను చెప్పినట్లుగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ధర్మమేవ జయతే.